మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకొని తింటారు. సో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా ఈ ఎగ్ పులుసు అంటే గుడ్లు పులుసు ఎలా తయారు చేసుకోవాలో పదండి. ముందుగా ఉడకబెట్టిన గుడ్లు తీసుకోవాలి. నేను ఇక్కడ 8 గుడ్లు తీసుకున్నానండి. ఇప్పుడు ఈ గుడ్ల పైన ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా పెట్టిన వల్ల మసాలా అంతా లోపలికి వెళ్ళి గుడ్లు తింటున్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మీరు అన్ని గుడ్లకి ఇలా ఘాట్లు పెట్టుకుని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 50 గ్రాముల చింతపండు తీసుకోవాలి. మీరు కొంచెం పులుపు ఎక్కువ ఇష్టపడితే కొంచెం చింతపండు ఎక్కువ తీసుకోవచ్చు. ఇప్పుడు ములిగినంత నీళ్ళు పోసుకొని ఒక 15 నిమిషాలు నానబెట్టుకోండి. ఇలా నానబెట్టిన వల్ల చింతపండు నుంచి గుజురు ఈజీగా వచ్చేస్తుంది. ఒక కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఈ ఎగ్స్ అన్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం ఉప్పు వేసుకోవాలి. వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువసేపు ఫ్రై చేసుకున్నారనుకోండి ఎగ్స్ గట్టిగా అయిపోతాయి. అందుకే లైట్గా గోల్డెన్ కలర్ వస్తే సరిపోతాయి. ఇలా గోల్డెన్ కలర్లో వచ్చేసాయి కదా, ఇప్పుడు ఎగ్స్ అన్ని తీసుకొని ఒక ప్లేట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో ఇంకొక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. పులుసు ఐటమ్స్లో మెంతులు వేసుకుంటే పులుసు ఐటమ్ చాలా రుచిగా ఉంటుందండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ ఇంగువ కూడా వేసుకోవాలి. 2 ఎండుమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 2 బిర్యానీ ఆకులు కూడా, మంచి ఫ్లేవర్ వస్తుంది పులుసుకి. ఇప్పుడు 2 పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకున్నారనుకోండి గ్రేవీ థిక్గా ఉంటుంది. పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటే గ్రేవీ అంత థిక్గా ఉండదు. అలాగే పిడికిడు కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు మీరు ఎంత వేసుకుంటే పులుసు అంత రుచిగా ఉంటుంది. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలా ఉల్లిపాయలు చక్కగా ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. నేను అప్పుడప్పుడే దంచి వేసుకున్నానండి. ఫ్రెష్ది వేసుకున్నారా పులుసు చాలా బాగుంటుంది. పులుసే కాదండి, ఏ కర్రీ అయినా ఫ్రెష్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుంటే భలే ఉంటుంది. ఒక 30 సెకండ్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. పచ్చి వాసన పోయిన వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వంకాయలు వేసుకోవాలి. వంకాయలు ఇక్కడ నేను ఒక 4 పెద్ద సైజు వంకాయల్ని సన్నంగా పొడుగా కట్ చేసుకొని వేసుకున్నాను. మీరు ఇక్కడ కావాలంటే బెండకాయలు కూడా వేసుకోవచ్చండి. వంకాయల ప్లేస్లోని వంకాయలు వేసుకున్నా కూడా పులుసు చాలా రుచిగా ఉంటుంది. ఇలా వంకాయలు వేశాక ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం చెక్ చేసుకోండి, మీ టేస్ట్ ప్రకారంగా మీరు వేసుకోవచ్చు. ఒక్కసారి కలుపుకొని 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడరు, 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకోవాలి. ఈ మసాలాలన్నీ వేశాక ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 3 నిమిషాలు అయిన తర్వాత మూత ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు 2 పెద్ద సైజ్ టమోటోల్ని ఇలా కచ్చా పచ్చాగా మిక్సీ చేసుకొని వేసుకోవాలి. మరీ మెత్తగా పేస్ట్ లాగా చేసుకోకండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని 1 టేబుల్ స్పూన్ కల్లుప్పు వేసుకోవాలి. పులుసు ఐటెంలో కల్లుప్పు వేసుకున్నారనుకోండి ఆ రుచే వేరు. మీ దగ్గర కల్లుప్పు లేదనుకోండి మీరు నార్మల్ సాల్ట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. టమోటాలు వేసిన వెంటనే ఉప్పు వేసుకుంటే టమోటోస్ తొందరగా కుక్ అవుతాయి. అలాగే మూత పెట్టుకొని ఒక 2 నుంచి 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 3 నిమిషాలు అయ్యాక మూత ఓపెన్ చేస్తున్నాను. చూడండి ఆయిల్ సపరేట్ అయింది కదా, టమోటోస్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయి. ఇప్పుడు ఒక 2-3 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోండి. పచ్చిమిరపకాయలు ఇప్పుడే వేసుకోవాలి. ముందు వేసుకున్నారనుకోండి ఫుల్గా డ్రై అయిపోద్ది. ఇప్పుడు వేసుకుంటేనే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ చింతపండు పులుసు అంతా వేసేసుకోవాలి గుజ్జురంతా తీసుకొని. అలాగే ఏ గిన్నెతో వేసుకున్నామో అదే గిన్నెతో ఒక గిన్నెన్నర వాటర్ కూడా వేసుకోవాలి. మీకు గ్రేవీ ఎంత థిక్గా కావాలో దాన్ని బట్టి మీరు వాటర్ వేసుకోవాలి. నాకు గ్రేవీ కొంచెం థిక్గా ఉంటేనే ఇష్టం, అందుకే కప్పున్నరే వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి. 5 నిమిషాలు అయిన తర్వాత మూత ఓపెన్ చేస్తున్నాను. ఆయిల్ సపరేట్ అయింది కదా, ఇప్పుడు ఫ్లేమ్ని హై చేసుకొని ఇంకొక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఈ గ్రేవీ అంటే ఈ పులుసు కొంచెం థిక్గా అయిన వరకు కుక్ చేసుకోవాలి. ఈ గ్రేవీ కొంచెం థిక్ అయిన తర్వాత ఈ ఎగ్స్ అన్ని వేసుకొని చక్కగా ఒకసారి కలుపుకొని ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకోవాలి. అలాగే ఒక 2 టీ స్పూన్ బెల్లం వేసుకోవాలి. మీ దగ్గర పౌడర్ ఉంటే పౌడర్ వేసుకోండి, లేకపోతే బెల్లంని గ్రేట్ చేసుకొని వేసుకోండి. బెల్లం వేసిన వల్ల పులుపు బ్యాలెన్స్డ్గా ఉంటుందండి అండ్ పులుసు చాలా రుచిగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఫ్రెష్ కొత్తిమీర వేసుకొని ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని మూత పెట్టుకొని ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 4 నిమిషాలు అయిన తర్వాత మూత ఓపెన్ చేస్తున్నాను. చూడండి రెడీ అయిపోయింది. గుడ్లు పులుసు థిక్ గ్రేవీతో చాలా రుచిగా ఉంటుంది. డెఫినెట్గా నేను చెప్పినట్టు ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. సో అంతేనండి, రెడీ అయిపోయింది గుడ్లు పులుసు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో ఇది కలుపుకొని తింటే అబ్బబ్బా చెప్పక్కర్లేదు.